వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైనా సీజ్ చేయడం ఏదైనా జరిగిందా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇప్పుడు మోడర్న్ డే క్రైమ్లో సైబర్ క్రైమ్ ఎట్లా అయితే ఇంపార్టెంట్గా కొత్త కొత్త పుంతలు తొక్కుతూ చేస్తూ ఉన్నారో, ఈ జిఎస్టీ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సరళీకృతం చేయాలి అని పెట్టినటువంటి నిబంధనలు ఉపయోగించి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. చేసుకుని ఈ ఇన్వాయిస్లు బోగస్గా రైజ్ చేయడం, వ్యాపారాన్ని ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి ఇన్వాయిస్ చేయడం, ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేయడం, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇన్వాయిస్ చేయడం, ఇదంతా ఒక సైక్లికల్ చర్య అవుతోంది. మన రాష్ట్ర పరిధి ఎప్పుడైతే దాటి వెళ్తా ఉందో మన ఇన్వెస్టిగేషన్కి మనకి అంతరాయం కలుగుతూ ఉంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోని సమన్వయం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇది ఒక సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే ఈ బోగస్ ఇన్వాయిస్లు చేస్తా ఉన్నారో వాటి మీద టెక్నాలజీని ఉపయోగించి నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. ఎక్కడైనా వాళ్ళు ఉపయోగించారని తెలిస్తే రికవరీని కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతూ ఉంది. సభ్యుల దగ్గర సమాచారం ఏదైనా ఉంటే దాన్ని కూడా షేర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఐరన్ స్క్రాప్ కానీ ఏ విధమైనటువంటి బోగస్ ఇన్వాయిసింగ్ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి గండిపడేటువంటి ఏ చర్యల్ని కూడా సహించేటువంటిది లేదు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామనేటువంటిది సభకు హామీ ఇస్తున్నాం. అట్లనే సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ గారు అడిగింది, వారికి సమాధానం ప్రింటెడ్ ఆన్సర్లో ఉంది. దయచేసి డీటెయిల్స్ చూడమని చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాల్స్తే కూడా వాళ్ళందరికీ షేర్ చేయడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14456